ఈ ప్రాపర్టీ మనకు రెవెన్యూ లేఅవుట్‌లో ఉందండి. 3 ఫ్లోర్‌లండి. పైన ఒక చిన్న రూమ్ కూడా ఉంటుంది. ఇది ఓవరాల్‌గా ఔట్ రేట్‌కి ఇచ్చేస్తున్నారు. రెవెన్యూ లేఅవుట్‌లో ఉందండి. 277 అండి ప్లాట్ నంబరు. అందులో కన్‌స్ట్రక్ట్ చేశారు బిల్డర్ గారు. ఇండివిడ్యువల్‌గా అమ్ముదాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఓవరాల్‌గా 3 ఫ్లోర్‌లు కొనుక్కుందామంటే ఒకేసారి ఇచ్చేస్తారు. కొద్దిగా రేట్ అటు ఇటు కన్సిడర్ చేస్తారన్న ఉద్దేశంతో చెప్పారండి. ఇప్పుడు ఇది 80% వర్క్ అయిపోయిందండి. ఇంకో 20% వర్క్ పెండింగ్‌లో ఉంది. ఓవరాల్ బిల్డింగ్ ఇచ్చేస్తున్నారండి. ఇదంతా సెల్లార్ వస్తుందండి కార్ పార్కింగ్‌కి. ఇది మొత్తం 200 గజాలండి. 1800 ఎస్ఎఫ్‌టి వస్తుంది. ఇదంతా సెల్లార్ అండి. స్పేషియస్‌గానే ఉంటుందండి. మొత్తం 3 ఫ్లోర్‌లండి. ఇక్కడ లిఫ్ట్ వస్తుందండి. ఇవన్నీ చేసే ఇస్తారండి బిల్డర్ గారు. ఇదంతా స్టెప్స్ అండి. స్టెప్స్ అన్నిటికి గ్రానైట్ ఇచ్చారండి. వ్యూ వెంటిలేషన్ దీనికి చాలా బావుంటుందండి. ఈ కారిడార్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారండి. ఇది లిఫ్ట్ ఏరియా అండి. ఈ కారిడార్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇక్కడ ఇంకా టైల్ వర్క్ అవ్వలేదండి. కాబట్టి మనం సెకండ్ ఫ్లోర్ చూద్దాం. ఈజీగా అండర్‌స్టాండ్ ఉంటదండి. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. మనకిది నార్త్ ఫేసింగ్ వస్తుందండి. ఇదంతా హాల్ వస్తుందండి. లివింగ్ రూమ్ లాగండి. స్పేషియస్‌గానే ఉందండి. ఫ్రంట్‌కి మనకి మెయిన్ డోర్ వచ్చాక పక్కనే వ్యూ లాగా అంటే గ్లాస్ డోర్ ఇస్తారండి ఇది. గ్లాస్ ఇస్తారు. ఆ వ్యూ కోసం. ఇటువైపు విండో ఉంటుందండి. విండో కూడా మంచి హైట్‌లో ఉంటుందండి. ఈ విండో ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గ్రానైట్ అండి. విండో ఫ్రేమ్స్ అన్నీ కూడా గ్రానైటు. మెయిన్ డోర్ టేక్ వస్తుందండి. ఇదంతా కిచెన్ ఏరియా అండి. అంటే డైనింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు పూజ గది వచ్చిందండి. ఇది వాస్తు కూడా బావుందండి. నార్త్ ఫేసింగ్ వచ్చింది. పూజ గది ఈస్ట్‌లో వచ్చిందండి. ఇదంతా డైనింగ్ పెట్టుకోవచ్చండి ఇక్కడ. అలాగే ఇక్కడ బాల్కనీ ఇచ్చారండి. స్పేషియస్‌గా ఉందండి. 2 ½ 3 ఫీట్ బాల్కనీ ఉంటుందండి. ఇక్కడ కూడా గ్లాస్ డోర్ వస్తుందండి. విండోలా వస్తుంది. ఇది కూడా ఫ్రేము గ్రానైట్ ఇచ్చారండి. ఇదంతా కిచెన్ ఏరియా అండి. కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అంతా గ్రానైట్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైమ్ వెంటిలేషన్ కోసం కూడా ఇక్కడ ఫ్రేమ్ గ్రానైట్ ఇచ్చారు. మనకిది సిమెంట్ ప్లాంక్స్ ప్రొవిజన్ ఇచ్చారండి. మనం వుడ్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది. ప్లాంక్ ఉంది కాబట్టి సింపుల్‌గా వుడ్ వర్క్ అయిపోతుంది. ఇది యుటిలిటీ వచ్చిందండి. ఇది మొత్తం 3 బీహెచ్‌కే అండి. ఇది బెడ్‌రూమ్ అండి. ఇక్కడ 2 విండోస్ ఉన్నాయండి. వ్యూ వెంటిలేషన్ చాలా బావుంటుందండి. ఇబ్బందుండదు. మనకిక్కడ అల్మారా సిమెంట్ ప్లాంక్స్ ఉన్నాయి. వుడ్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది. బాత్రూమ్స్ అన్నిటికి కూడా ఫ్రేమ్ గ్రానైట్ ఇచ్చారండి. చెదల ఉండదు. బాత్రూమ్స్ కూడా స్పేషియస్‌గా ఉన్నాయండి. ఇదొక బెడ్‌రూమ్ వస్తుందండి. బెడ్‌రూమ్స్ కూడా అన్ని ఇంచుమించు ఒకే సైజ్‌లో ఉంటాయండి. మాస్టర్ బెడ్‌రూమ్ లాగే పెద్ద సైజే వచ్చాయి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. బాత్రూమ్స్ అన్నీ కూడా అటాచ్డ్‌లోనే ఉంటాయండి. కామన్ బాత్రూమ్ అంటే ఏముండదు. ఇక్కడ మనకొక విండో వచ్చింది. ఇదొక బెడ్‌రూమ్ వస్తుందండి. ఇప్పుడు ఇదేదైతే ఫ్లోర్ ప్లాన్ ఉందో 3 ఒకేలా ఉంటాయండి. సేమ్ ఫ్లోర్ ప్లానే ఉంటదండి. మారదండి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. ఇక్కడ కూడా సింగిల్ విండో వచ్చింది. ఇదండి ఓవరాల్ ఈ అపార్ట్‌మెంట్ గురించి. ఇదండి ఓవరాల్ అపార్ట్‌మెంటు. ఇప్పుడు ఈ ఫ్లోర్ ఎలా చూపించానో మిగతా 3 ఫ్లోర్‌లు కూడా ఇలాగే ఉంటాయండి. ఫస్ట్ ఫ్లోర్ గాని, థర్డ్ ఫ్లోర్ గాని. టాప్ ఫ్లోర్‌లో మనకొక రూమ్ ఇచ్చారండి. అంటే పైన పార్టీ ఏమైనా ఒక ఫ్యామిలీ అంతా చేసుకోవాలన్నా, వాళ్ళు ఉండడానికి చిన్న రూమ్ లాంటిది ఇచ్చారు. డ్రైవర్ ఎవరైనా వచ్చినా, లేకపోతే గెస్ట్‌లు వచ్చినా సరే ఉండడానికి. ఇదంతా వ్యూ అండి. ఫ్రంట్ వ్యూ. మనకి ఎదురుగా 33 ఫీట్ రోడ్ వచ్చిందండి. ఫ్యూచర్‌లో దీన్ని మన పైన ఫ్లోర్‌లో ఏసుకోవాలన్నా ఉపయోగపడతదండి.